క్లియర్ ఉందా? లేదు సార్. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు ప్రెసెంట్ ఓకేనా? చదువుకుంటూ చెప్పండి సార్, రాసుకుంటాం. చదువుకుంటూ చెప్పండి సార్, రాసుకుంటాం. ఓకే ఓకే సరే. సో ఇక్కడ ఇయర్స్ కాలం, ఫస్ట్ కాలం ఇయర్స్, సెకండ్ కాలం వర్టికల్లో గీత రాసింది. వర్టికల్లో సెకండ్ కాలం ఎర్నింగ్స్ లేదా సంపాదన, దీని ఆర్జన అంటారు. సో ఇక్కడ సంవత్సరం కాలంలో 1997, 1998, 1999, 2000, 2001, సో 2002, 2003, 2004. ఓకేనా? సో నెక్స్ట్ ఎర్నింగ్స్ కాలంలో 97కి ఎదురుగా 38, 98కి ఎదురుగా 40, 99కి ఎదురుగా 65, 99కి ఎదురుగా 65, 2000కి ఎదురుగా 72, 2001కి ఎదురుగా 69, 2002కి ఎదురుగా 60, 2003కి ఎదురుగా 87, 2004కి ఎదురుగా 95. ఓకేనా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల డేటా ఇచ్చాడు చెప్పండి? 8 years సార్. 8 years ఇచ్చాడు. మరి 8 yearsలో ఎగ్జాక్ట్లీ మీ ఇయర్, మిడిల్ ఇయర్ ఉంటుందా? మధ్య సంవత్సరం ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. మరి ఇలాంటప్పుడు ఎలా చేయాలంటే ప్రాబ్లాన్ని, సో థర్డ్ కాలం మీరు ఏం తీసుకోవాలంటే, థర్డ్ కాలం డీవియేషన్స్ ఫ్రమ్ మిడ్ ఇయర్. డీవియేషన్స్ ఫ్రమ్ మిడ్ ఇయర్, మధ్య సంవత్సరం నుండి విచలనాలు. మధ్య సంవత్సరం నుండి విచలనాలు. ఓకేనా? మరి మధ్య సంవత్సరం ఏమైతుంది చెప్పండి? ఏదవుతుంది మధ్య సంవత్సరం? ఎగ్జాక్ట్లీ మిడిల్ ఇయర్ లేదు కదా, మధ్య సంవత్సరం ఏదైతుంది చెప్పండి? 2000, 2001 అనుకుంటా సార్. ఆ రెండింటి మధ్యలో. ఆ రెండింటి మధ్యలో ఉంటుంది. రెండింటి మధ్యలో అంటే ఏదైతే చెప్పండి మరి? 2000 సార్. 2001. 2000 కాదు వినండి. 2000, 2001 అంటే ఇప్పుడు ఏం చేయాలి? మిడిల్ ఇయర్ అనుకోవాలంటే మీరు ఆ 2 మిడిల్ ఇయర్స్ ని యాడ్ చేయండి, 2తో డివైడ్ చేయండి. ఓకేనా? ఆ మిడిల్ 2 years ని యాడ్ చేయండి, 2తో డివైడ్ చేయండి. ఎందుకు 2తో డివైడ్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ మీరు యాడ్ చేస్తున్నారు? 2 years కాబట్టి 2 yearsతో డివైడ్ చేయండి. మరి ఎంత వస్తుంది మరి అప్పుడు చెప్పండి? చెప్పాలి మీరు. 2000 ఇయర్కి 2001 ఇయర్కి మిడిల్ ఇయర్ ఏదమ్మా? మిడిల్ ఏమైతుంది? మిడిల్ జూన్ సార్. చెప్పాలి. ఇంత లేటా? 2000.5 అవుతుంది. ఓకేనా? అర్థమైంది లేదా? అంతేనా? ఓకేనా? 2000.5 అవుతుంది. ఓకేనా? 2000 ప్లస్ 2001 4001 అవుతుంది. 4001లో 2 పార్ట్ చేస్తే అయితే 2000.5 అవుతుంది. ఓకేనా? అది మిడిల్ ఇయర్ అవుతుంది. ఓకే అందరికి? ఓకే సార్. 2005 మిడిల్ ఇయర్ అయింది. ఇప్పుడు డీవియేషన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు సో ఇప్పుడు 8 years డేటా ఇచ్చాడు. 8 years డేటా ఇచ్చాడు. ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్లో ఎగ్జాక్ట్లీ మిడిల్ ఇయర్ ఉండదు. ఉంటుందా? ఉండదు. ఎగ్జాక్ట్లీ మిడిల్ ఇయర్ ఉండదు. కావున ఏం చేయాలంటే మిడిల్ ఇయర్స్ 2 తీసుకోవాలి. అంటే 4th year, 5th year. 4th year, 5th year రెండింటిని యాడ్ చేయండి. 4th year ఏంటి? 2000. 5th year ఏంటి? 2001. రెండింటిని యాడ్ చేయండి. సో 2000 ప్లస్ 2001 4001 అవుతుంది. 4001ని 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేయండి. అప్పుడేమొస్తుంది? 2000.5 వస్తుంది. ఓకేనా? అర్థమైంది అందరికి? అమ్మా ఇప్పుడు లేట్గా అడిగా క్వశ్చన్ అర్థమైందమ్మా మీకు లేదా? అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు ఏం చేయండి మీరు 2005 మిడిల్ ఇయర్ అవుతుంది. 2005 మిడిల్ ఇయర్ కాబట్టి ఇక్కడ డీవియేషన్స్ ఫ్రమ్ మిడిల్ ఇయర్. మిడ్ ఇయర్ ఈజ్ 2005. 2005. ఓకేనా? మిడ్ ఇయర్ ఈజ్ 2005. సో ఇప్పుడు డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 1997లోకి వెళ్ళి ఈ 2000.5 డిడక్ట్ చేయండి. ఎంత వస్తుంది మరి? 1997 నుండి 2005ని డిడక్ట్ చేయండి. ఎంత వస్తుంది చెప్పాలి? ఎంత వస్తుంది? 1997 మైనస్ 2005 ఎంత వస్తుంది? -3.5.
మైనస్ 3.5 వస్తుంది. ఎంత వస్తుంది? -3.5. -3.5. అది ఇక్కడ రాసుకోండి ఇంకా. అలాగే మళ్ళీ 1998 మైనస్ 2000.5 2.5. -2.5 ఈ కాలం రాసుకోండి. నెక్స్ట్ 1999 మైనస్ 2000.5 ఎంత వస్తుంది? -1.5. నెక్స్ట్ 2000 మైనస్ 2000.5 వస్తుంది సార్. -0.5. బ్లర్ వస్తుందా? నేను ఒకసారి బయటకన్నా వెళ్తా చూస్తాను. సిగ్నల్స్ మరి సరే క్యాచ్ చేస్తున్నారో బయటికి చూసి చెక్ చేస్తాను. ఒక్క నిమిషం అట్లా ఉండండి మీరు. ఇప్పుడు చూడండి, క్లారిటీ ఉందా? క్లియర్ ఉందా? ఇప్పుడు క్లియర్ ఉందమ్మా ఇప్పుడు? ఓకే సార్. రైట్. ఇప్పుడు 2000 మైనస్ 2000.5 -0.5 వస్తుంది. -0.5. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 0 వస్తుంది, ఇంకేం లేదు కాబట్టి. సో 2000.5 మైనస్ 2000.5 0. ఇప్పుడు 2001 మైనస్ 2000.5 ఎంత వస్తుంది మనకి? 0.5 వస్తుంది. ఎంత వస్తుంది? +0.5. ప్లస్ రాకుండా మనం ప్లస్ అనుకోవాలమ్మా ఇక. సో 0.5 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 2002 మైనస్ 2000.5 1.5 వస్తుంది. ఓకేనా? 1.5 రాసుకోండి. నెక్స్ట్ 2003 మైనస్ 2000.5 2.5 పైన Next, హెడ్డింగ్ 2000 సార్ ఒకసారి. ఏంటమ్మా హెడ్డింగా? -3.5 పైన హెడ్డింగ్ చెప్పరా? చెప్తాను. డీవియేషన్స్ ఫ్రమ్ మిడ్ ఇయర్. మధ్య సంవత్సరం నుండి విచలనాలు. ఓకేనా? ఓకే సార్. సో నెక్స్ట్ మనకి 2004 మైనస్ 2000.5 3.5 వస్తుంది. 3.5. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కాలం ఏం కావాలంటే దీన్ని ఎక్స్గా తీసుకోవద్దు. నిన్న మనం దీన్ని ఎక్స్గా తీసుకున్నాం, కానీ ఇక్కడ ఈవెన్ ఇయర్స్ ఆఫ్ డేటా ఇచ్చిన మాత్రం దీన్ని ఎక్స్గా తీసుకోకూడదు. ఇప్పుడు దీన్ని ఎక్స్గా తీసుకోవాలి. దీన్ని ఎక్స్గా తీసుకోవాలంటే ఇది ఫస్ట్ కాలం, ఈ సెకండ్ కాలం, ఈ థర్డ్ కాలం. థర్డ్ కాలంను 2తో మల్టిప్లై చేయాలి. చూడండి ఇక్కడ రాశాను. ఫోర్త్ కాలం తీసుకోవాలి. ఇది ఫోర్త్ కాలం, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్ కదా కాలమ్స్. ఓకేనా? ఇది సెవెంత్ కాలం. ఇప్పుడు ఏంటంటే ఫోర్త్ కాలం ఈజ్ ఈక్వల్స్ థర్డ్ కాలం ఇంటూ 2. అంటే థర్డ్ కాలం ఉన్న వాల్యూస్ని 2తో మల్టిప్లై చేయాలి. మరి ఇక్కడ ఎంత ఉంది? థర్డ్ కాలంలో ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది? -3.5. 3.5ని 2తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది మరి? 2తో మల్టిప్లై చేస్తే 3.5 ఇంటూ 2 7. అవునా? 7 వస్తుందమ్మా. కాబట్టి -7 అండి. -7 ఇక్కడ మైనస్ ఉంది కదా, -7. మళ్ళీ -2.5 ఇంటూ 2 -5. -1.5 ఇంటూ 2 -3. -0.5 ఇంటూ 1 -1. అంతేనా? సో 2తో చేయండి. 2తో చేస్తే -1 వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ 0 ఇక్కడ 0.5 ఇంటూ 2 మనకి 1 వచ్చేస్తుంది. అలాగే 1.5 ఇంటూ 2 3 వస్తుంది. 2.5 ఇంటూ 2 5 వస్తుంది. 3.5 ఇంటూ 2 7 వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఇక నెక్స్ట్ కాలం x² కావాలి. నెక్స్ట్ కాలం ఏం కావాలి? x². ఇవి ఇప్పుడు వీటిని ఎక్స్గా తీసుకోవాలి. ఎక్స్ట్రా కాలం
నిన్నటి ప్రాబ్లం ఇవన్నీ ప్రాబ్లం తేడా అంటే ఎక్స్ట్రా కాలం ఇది వచ్చేస్తుంది ఎక్స్ట్రా కాలం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయండి. ఎక్స్ -7 ఇంటూ -7 49. మైనస్ రాదు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా? ఓకే సార్. ప్లస్ 49. నెక్స్ట్ 49. 5 5 జా 25, 3 3 జా 9, 3 3 జా 9, 1 1 జా 1, 0 into 0, 1 1 జా 1, 3 3 జా 9, 5 5 జా 25, 7 7 జా 49. ఓకేనా? ఓకే సార్. రైట్ రైట్. ఇప్పుడు నెక్స్ట్ కాలం కావాలి, ఎక్స్ కాలం కావాలి. నెక్స్ట్ కాలం ఎక్స్ కావాలి. ఎక్స్ నెక్స్ట్ కాలం XY కావాలి. నెక్స్ట్ కాలం ఏంటి? XY. మరి XY అంటే ఇది ఎక్స్ కాలం, ఇగో వాళ్ళు ఇచ్చినటువంటి సెకండ్ కాలం Y కాలం, సెకండ్ కాలం Y కాలం. ఓకేనా? రెండింటి నుంచి మల్టిప్లై చేయాలి. సో 38 ఇంటూ -7 -7, 38 ఇంటూ -7 -266 -266. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ 40 ఇంటూ -5 -200 -200. నెక్స్ట్ 65 ఇంటూ -3 65 ఇంటూ -3 -195 -195. ఓకేనా? చేస్తున్నారా క్యాలిక్యులేషన్ మీరు? చేస్తున్నాం సార్. రైట్. నెక్స్ట్ 72 ఇంటూ -1 -72. ఓకే రైట్. ఇప్పుడు 0 0 0 ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ కాలం. నెక్స్ట్ 69 ఇంటూ 1 69. ఓకేనా? 60 ఇంటూ 3 180 180. సో 6 3 18 కదా, 0 0 తీసుకోవాలి యాస్టీస్ గా. సో 87 ఇంటూ 5 87 ఇంటూ 5 435. ఓకేనా? 95 into 7. ఓకేనా? రైట్. నెక్స్ట్ 95. 95 into 7 665 665. 55. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈక్వేషన్ రాయాలి. ట్రెండ్ లైన్ ఈక్వేషన్ ఈజ్ yc ఈజ్ ఈక్వల్ a plus bx, a plus bx. నౌ దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్, చెప్పండి, a ఈజ్ ఈక్వల్ Sigma y by n. సిగ్మా y by n. మరి సిగ్మా y ఈజ్ ఈక్వల్ టోటల్ 526. This total is 526. The number of items is given. How many years is given? 8 years. Yes. So 526 by 8 is equal 65.75. 0.75. Now B is equal, what's the equation? B is equal, what's the Sigma formula? xy by sigma x square. Square. Okay, very good. So sigma xy total is equal, see these totals. First we'll do the, first you see the for adding the plus values is more or minus values are more. So plus values ఎక్కువ Plus ఉంటాయి. values. సో ప్లస్ వాల్యూస్ టోటల్ చేయండి, చేస్తే మనకి 1349 వస్తుంది. సో 9 5 14 14 5 19 above 1 7 3 10 18 18 6 24 4 above 2 2 6 8 8 4 12 1 13. So 1340. Plus totals are 1340. Now minus totals. Do the minus totals. 6 5 11 to 13 3 above 1. So 7 1 8 8 9 17 17 6 23 3 above 2. 213 325 527 733. The minus totals are 733. Write down below the plus totals. Now deduct. We get here 616. The plus value is more, so you will write down here plus symbol. Suppose Plus. the minus value is more, you will write down minus symbol. Minus. Okay. Okay. Right. Now we get here plus totals 616. Now x square total. Do this total x square total. 9 5 14 14 plus 10 24 25 25 plus 9 34 39. So 39 plus 9 48 8 above 4. So 4 4 8 10 14 4 14. So 4 4 8 to 10 12 4 16 168. The total is 168. X square total is 168. Now the B is equal sigma xy by sigma x square. The sigma xy total is equal 616 divided by 16. sigma x square total is equal 168. 168. We get here 3.67. See, do the calculation. 616 divided by 168.
168. చేశారమ్మా? Yes, sir. How much amount we get here? 3.67. 3.67. ఇప్పుడు ఏం చేయాలి మనం మరిగా? నెక్స్ట్ ఏం చేయాలి? మాట్లాడండి. నెక్స్ట్ ఏం చేయాలి? YC is Substitute in the equation, sir. YC is equals to Okay. So substitute in the equation. Now the equation is equal to y is equal to a plus bx. Now a is equal to 65.75 plus b is equal to 3.67. So 65.75 plus 3.67x, 3.67x. Okay. Next what we do? Next ఏం చేయాలమ్మా మనం ఇక మళ్ళీ ట్రెండ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా క్యాలిక్యులేట్ చేయాలి ట్రెండ్ వాల్యూస్. ఓకేనా? Okay, sir. ఎవ్రీ ఇయర్ ట్రెండ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సేమ్ ప్రొసీజర్ నిన్న చేసిన మోడల్గా ప్రొసీజర్ సేమ్ ప్రొసీజర్. నా ఏ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఏంటి? 1997. సో 90s calculation of trend values, calculation of trend values. Trend values. Trend YC values. is equal to ప్రవృత్తి విలువల లెక్కింపు. ప్రవృత్తి విలువల లెక్కింపు. ప్రవృత్తి విలువల లెక్కింపు. సో చూడండి ఇక ఫస్ట్ 1997 ఇయర్. సో 1997 ఇయర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా చెప్పాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ X is equal to -7, sir. -7. వెరీ గుడ్, -7. నా ఈక్వేషన్ రాయండి ఇక yc ఈజ్ ఈక్వల్ 65.75 ప్లస్ 3.67 x. Now 65.75 so plus 3.67 into -7 into -7 into -7. ఓకేనా? సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. సో 65.75 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంకో స్టెప్ అవసరం లేదు, లేట్ అవుతుంది ఇంకా. ఇంకో స్టెప్లో డైరెక్ట్ చేయండి. 3.67 ఇంటూ 7. సో 7 7s are 49, 4. సో 7 6 are 42 plus 4 46, 4 21 plus 4 25.69, isn't it? Oh, sir. 25.69. ఓకేనా? Okay, sir. దాన్ని డిడక్ట్ చేయండి. 15 9 పోతే 6, నెక్స్ట్ 0, నెక్స్ట్ 550, 6 to 4 40.6 0.40.06 చూడండి. $65.75 minus 25.69. 40.06 ఏనా? 6 minus 6 0. 40.06 ఏనా? Yes, sir. 40.06. Right, okay. Now next year 1998. So x year x is equal to చెప్పండి x is equal ఎంతమ్మా? -5. -5. Now yc is equal to 65.75 plus 3.67 into -5. Now 65.75 plus, so plus into minus రాస్తున్నా ఒకటేసారి వస్తున్నా డైరెక్ట్ ఇంకా. సో 7 5s are 35, 3, 7 6 are 30 plus 3 33, above 3 15 plus 3 18, 18.35, isn't it? 65.75 minus 18.35, రైటేనా? చెక్ చేయండి అమ్మా. సో 0 7 3 4 5 15 8 7, so 5 4 1 47.40. 40 5 minus 8 15 minus 8 అంతేనా? 47.40 ఏనా? minus 1. ఓకేనా? కరెక్టేనమ్మా? 47.40 ఏనా? Sir, 47.40. Right. The next year 1999. So 1999 year x is equal to
-3, ఓకేనా? ఓకే సార్. Now YC is equal to 65.75 plus 3.67 into -3. So 65.75 minus 7 3s are 21, 2, 7, 3, 6, 8. 11.01. ఏంటమ్మా? 11.01. 11.01. Okay, deduct it. 65.75 minus 11.01. So 4, 7. The next 5, 4, 5. 54.74. 74. Yes, sir. 54.74. Okay, right. Next, 2000 year. 2000 year. X is equal to -1. X is equal to -1. Now, YC is equal to 65.75 plus 3.67 into -1. So 65.75 minus 3.67. 3.67 into -1, 3.67. So 15, 7, 8, 0, 5, 3, 8, 65.08, I think. ఓకేనా? 62.08, sir. ఏంటమ్మా రైట్ 62 పాయింట్ రైట్. ఓకే, 62.08. ఓకేనా? ఓకే సార్. 62.08. 62. నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ 2001 year. 2001 year. X is equal to 1. So X is equal to 1. Now YC is equal to 65.75 plus 3.67 into 1. So 65.75 plus 3.67 is equal to 7530, 7512, above 1, 7714, above 1, 459, 9, 99.42, I think. 99.42 ఏనమ్మా? కనీసం 68 అంటే 68.42 వస్తుందమ్మా. 68 పాయింట్ అంతేనా? చెక్ చేయండి ఒకసారి. 7, 8, 9, 10, 11, 12. 69.42 వస్తుంది. 69.42 అంతేనా? Yes, sir. 7, 8, 9. 69.42 69.2 సార్. ఎస్ సార్. 69.42 అనాలమ్మా. 42 అనొద్దు, పాయింట్ తర్వాత 42 అనాలి. ఓకేనా? ఓకే సార్. రైట్. 2002 year. 2002 year. X is equals 3. X is equals 3. Now YC is equal to 65.75 plus 3.67 into 3. So 65.75 plus, so 3 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 11.01 వస్తుంది. సో యాడ్ చేస్తే 76.76 వస్తుంది. 76.76. ఓకేనా? 76.76. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇలా అన్ని ఇయర్స్ చేయగలుగుతారా మీరు? నెక్స్ట్ ఇయర్ కూడా అన్ని ఇయర్స్ ఎక్కడి వరకు చేయాలి మీరు? ఇంకా 2 years ఐడియా ఉంది కదా? 2 years మరి చేయగలుగుతారు కదా మీరు? చేస్తాం సార్. ఎస్ సార్. చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ వాల్యూస్ అన్ని ఇక్కడ రికార్డ్ చేయండి. మళ్ళీ ఈ వైసీ కాలంలో రికార్డ్ చేయండి. సో ఫస్ట్ ఎంత వచ్చింది మనకి? 40.06. సెకండ్ ఇయర్ 47.40. నెక్స్ట్ థర్డ్ ఇయర్ 54.74. నెక్స్ట్ 2000 ఇయర్లో వచ్చేసి 62.08. 2001లో వచ్చేసి 69.42. 69.42 ఇక్కడ జీరోనే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ 2002లో 76.76. చేస్తారా చెప్పిన ఈ 2 years కూడా చేస్తారా? దీని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటారా మరి మీరు? తీసుకుంటాం సార్. దీని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటారా?
ఎస్ సార్. తీసుకుంటాం సార్ ఒకసారి రూపాయి తీసుకోండి. సార్ ఇది కరెక్ట్ రావట్లేదు సార్ ఒకసారి మీరే గ్రూప్ లో పెట్టారా సార్ ఫోటో తీసి గ్రూప్ లో నేను లేను కదా అని ఆలోచన. నేను యాడ్ చేస్తాను సార్ నేను చెయ్యి మరి చూసి పంపిస్తాను తర్వాత మళ్ళీ. సార్ మీ నంబర్ అయితే నేను యాడ్ చేస్తాను సార్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు పంపించండి సార్ ఒక్కసారి నీ నెంబర్ నాకు ఒకసారి చెప్పు. నీ నెంబర్ చెప్పు. నీ ఫోన్ నెంబర్ 918280 7316 గుడ్ నేమ్ సురేందర్ సార్ సురేందర్. ఓకే. ఓకే సో 42 43 44 56 25.69 65.75 plus 25.69 5 plus 9 14 7 plus 1 8 9 10 11 12 13 14 1 4 10 11 1 7 9 91 point సార్ మీ వాయిస్ వినిపిస్తలేదు సార్. వీడియో కూడా రావట్లేదు సార్. ఫస్ట్ వన్ 40.06, సెకండ్ వన్ 47.40, తర్వాత 54.74, 62.08, 69.42, 76.76, 84.10, 1.44. ఇక్కడ 2004 ఉంది కదమ్మా. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా. హలో, వింటున్నారా లేదా? సార్ వినిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు 2010 ఇయర్ కి ఎర్నింగ్స్ ఎస్టిమేట్ చేయమని అనుకోండి. 2010 ఇయర్ కి మరి ఇక్కడి వరకు మీరు 2004 అయిపోయింది కదా. అవును సార్. ఓకేనా? ఇప్పుడు మరి 2010 ఇయర్ కి వాల్యూ ఎంత వస్తుంది, ఎక్స్ ఈక్వల్ ఎంత వస్తుంది మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లా మీరు ఎస్టిమేట్ చేయాలి. 2010 ఇయర్కి 2004 ఇయర్కి 7 వస్తే మీరు డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ డబుల్ కావాలి కదా. డిజిట్ డబుల్ అవుతుంది కదా, డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 2005కి 9. అవునా? అవునమ్మా? అవును సార్. 2005కి 9, 2006కి 11, 2007కి 13, 2008కి 15, 2009కి 17, 2010కి 19. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఈక్వేషన్ రాయాలి. ఇక్కడ 2010 ఈజ్ ఈక్వల్ 10 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 19 అని రాసి మళ్ళీ ఈక్వేషన్ రాయండి. వైసీ ఈజ్ ఈక్వల్ 65.75 ప్లస్ 3.67x. ఇప్పుడు 65.75 ప్లస్ 3.67 ఇంటూ ఇక్కడ ఎంత రాయాలి మీరు? ఇప్పుడు 19 రాయాలి. వెరీ గుడ్, 19 రాయాలి. ఓకేనా? 90తో రెండింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూ దీనికి మరి యాడ్ చేయండి. కమింగ్ ఇయర్ కదా, కమింగ్ ఇయర్స్ ప్లస్ లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో అదే ఎర్లీ ఇయర్స్కి అయితే ఏం చేయాలి, మైనస్ రాయాలి. బ్యాక్ అడిగింది అనుకో, బ్యాక్ ఇయర్స్ అడిగింది అనుకో, మైనస్ రాయాలి. ఓకేనా? ఎందుకంటే మైనస్ వాల్యూస్ వస్తున్నాయి బ్యాక్ పోతుంటే. అవునా? అవును సార్. కాబట్టి ఎర్లీ ఇయర్స్కి అయితేనో మైనస్ రాయండి. సో లాటర్ ఇయర్స్కి అయితే ప్లస్ రాయండి సింబల్. ఓకే, అర్థమైంది అందరికి? అర్థమైంది సార్. ఎస్ 16 మార్క్స్ కంపల్సరీ. 16 మార్క్స్. ఓకే సార్. ఓకే సార్. అయితే మీకు ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ దాదాపుగా ఎక్కువ పర్సెంట్ ఇవ్వడం, మన 40% ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇవ్వడు డాటా ఎగ్జామ్ లో. ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ డాటా ఇస్తాడు. ఒకవేళ ఇస్తే ఇది డిఫరెన్స్. గుర్తుందా మీకు? గుర్తు పెట్టుకున్నారు కదా డిఫరెన్స్ ఎలా చేయాలో? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? నేను పంపించమంటారు కదా నన్ను స్క్రీన్ షాట్. ఓకే,
సో దగ్గరికి ఇది పెట్టండి సార్, కొంచెం క్లియర్ గా ఉంది, ఒకసారి దగ్గరికి పెట్టండి. అంటే ఇప్పుడు రెండు 2 టైమ్స్ పెడతాను, తీసుకొని ఒకసారి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. మళ్ళీ ఓకే సార్. ఓకే రైట్. ఇది కంపల్సరీ అమ్మా. మీరు నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీ ఓన్గా తీసుకుని ప్రాబ్లమ్ చేయొచ్చు, లేకపోతే మనం కొన్ని పంపమంటే ప్రాబ్లమ్స్ పంపుతాను, మీరు చేయండి. ఇప్పుడు గ్రూప్లో నన్ను యాడ్ చేస్తారంట కదా, నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ పంపిస్తే మీరు చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మూల సంవత్సరం మార్చడం. ఆధార సంవత్సరం 4 మార్క్స్ అమ్మ. ఇప్పుడు చెప్పే ప్రాబ్లం 4 మార్క్స్. మూల సంవత్సరం లేదా ఆధార కాలంను మార్చడం. మూల సంవత్సరం లేదా ఆధార సంవత్సరంను మార్చడం. ఓకే, మూల సంవత్సరం లేదా ఆధార సంవత్సరంను మార్చడం. ఈ మూల సంవత్సరం లేదా ఆధార సంవత్సరంను సాధారణంగా ప్రవృత్తి విలువలను గణన చేయుటకు ఇచ్చిన దత్తాంశంలోని మధ్యకాలాన్ని మూల సంవత్సరంగా తీసుకున్నాం, లేదా దాన్ని ఆధార సంవత్సరంగా తీసుకున్నాం. ఇప్పటివరకు చేసాం మిడిల్ ఇయర్ని, అవునా కదా? సో అయితే మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అదే ఆధార కాలంతో తర్వాత కాలపు విలువలను పోల్చడం సమంజసం కాకపోవచ్చు. పోల్చడం అనేది సమంజసం కాకపోవచ్చు. మరి కావున ఆధార సంవత్సరం మార్చవలసిన అవసరం ఉంటుందా, ఉండదా? ఇప్పుడు మనము ఈ మిడిల్ ఇయర్ని తీసుకొని ట్రెండ్ వాల్యూస్కి క్యాలిక్యులేట్ చేసాం, అవునా? మరి ఎవ్రీ ఇయర్ మరి వాల్యూస్ని అలా ఉంటాయని మనం ఎస్టిమేషన్ చేయలేము, మారుతూ ఉంటాయి, అవునా? కాబట్టి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనము మరి ఈ ఆధార సంవత్సరం కూడా మరి మార్చుకోవాలా వద్దా? మార్చుకోవాలి సార్. మార్చుకోవాలి. సో మార్చుకుంటేనే అప్పుడు వాటిని సమంజసంగా ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు మార్చుకోవాలి, ఆధార సంవత్సరం మార్చుకోవాలి. ఆధార సంవత్సరాన్ని దీన్నే ఏమంటారంటే షిఫ్టింగ్ ఆఫ్ ట్రెండ్ ఆరిజిన్ అంటారు. షిఫ్టింగ్ ఆఫ్ ట్రెండ్ ఆరిజిన్. మూల సంవత్సరం మార్చడం, ఆధార సంవత్సరం మార్చడం అంటారు. మరి ఆధార సంవత్సరం మార్చాలంటే సాధారణంగా మనకి ఇక్కడ ఈక్వేషన్ చూడండి. y is equal to a plus b into x plus or minus k. x plus or minus k. The next equation అంటే ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నప్పుడు, 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు, 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎలా అంటే y is equal to a plus b into x plus or minus k plus c into x plus or minus k square, k whole square, k whole square. అర్థమైందా మీకు? ఇప్పుడు అంటే 3 వాల్యూస్ ఉన్నప్పుడు సెకండ్ ఈక్వేషన్ సార్. ఈక్వేషన్ అన్నమాట. 2 వేరియబుల్స్ ఇస్తే ఫస్ట్ ఈక్వేషన్ రాయాలి, ఓకేనా? సో ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే టైం డిఫరెన్స్ ఇన్ షిఫ్టింగ్. టైం డిఫరెన్స్ ఇన్ షిఫ్టింగ్, ఆధార సంవత్సరంలోని మార్పు. ఆధార సంవత్సరంలోని మార్పు, ఓకేనా? అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం మనం. ఇంకా ఎలా షిఫ్ట్ చేయాలి దాన్ని ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం. ఇప్పుడు 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు చూద్దాం ప్రాబ్లం. ఇక్కడ వైస్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ దిగువనీయబడిన ప్రవృత్తి సమీకరణంలో ఆధార కాలం 1994 నుండి 97కి మార్చి ప్రవృత్తి సమీకరణాన్ని వ్రాయండి. ఏ నుండి ఏకి షిఫ్ట్ చేయమంటున్నాడు? 1994 నుండి 1997కు మార్చి ప్రవృత్తి సమీకరణాన్ని రాయమంటున్నాడు. సో ప్రవృత్తి సమీకరణం yc ఈజ్ ఈక్వల్ 74.5 ప్లస్ 8.4x. సో ఆరిజిన్ ఇయర్, మూల సంవత్సరం, ఆరిజిన్ ఇయర్ 1994, x unit 1 year, x unit 1 year, ఒక సంవత్సరం 1 year. ఓకేనా? అర్థమైంది అందరికి? సార్ yc is equal 74.5 plus 8.4x
ది ఆరిజిన్ ఇయర్ ఆధార సంవత్సరం. ఆరిజిన్ ఇయర్ అంటే ఏంది? ఆధార సంవత్సరం. ఏ ఇయర్? 1994. ఎక్స్ యూనిట్ 1 ఇయర్ కామా ఎక్స్ యూనిట్ 1 ఇయర్, ఒక సంవత్సరం అన్నట్టు. ఎక్స్ యూనిట్ ఒక సంవత్సరం. దీన్ని 1994 నుండి ఎక్కడ షిఫ్ట్ చేయమన్నాడు? 1997 షిఫ్ట్ చేయమంటున్నాడు. 97 షిఫ్ట్ చేయమంటున్నాడు. ఓకేనా? మరి ఇక్కడ ఏ ఇయర్కి అయితే షిఫ్ట్ చేయమంటున్నాడో ఆ ఇయర్ ముందు రాయండి. ఇక్కడ 1997. ఓకేనా? ఇది షిఫ్టింగ్ ఇయర్. షిఫ్టింగ్ ఇయర్ అంతేనా? మైనస్ ఆరిజిన్ ఇయర్. ఆరిజిన్ ఇయర్ ఎప్పుడు? 1994. వెరీ గుడ్. 1994. హౌ మచ్ డిఫరెన్స్? 3. ప్లస్ ఆర్ మైనస్? ప్లస్ సార్. ప్లస్ వస్తుంది. ఓకేనా? ప్లస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది కే ఈజ్ ఈక్వల్ గా తీసుకోవాలమ్మా. కే ఈజ్ ఈక్వల్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఏం తీసుకోవాలంటే షిఫ్టింగ్ ఇయర్ తీసుకోవాలి. ఏ ఇయర్ అయితే షిఫ్ట్ చేస్తున్నాం ఆ ఇయర్ తీసుకోండి. దాంట్లోకి వెళ్ళి మైనస్ ఆరిజిన్ ఇయర్ తీసేయండి. తీసేయగా సపోజ్ ఇక్కడ 1993 1992 ఉంది అనుకో, అప్పుడు ఎంత వస్తుంది మేడం? ఇక్కడ 92 ఉంది, 92. ఇక్కడ 94 ఉంది, అప్పుడేమొస్తుంది? -2 సార్. -2 వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, -2 వస్తుంది. ఓకేనా? సో ఎర్లీ ఇయర్ కి అయితే మైనస్ వస్తుంది, లాటర్ ఇయర్స్ కి అయితే ప్లస్ వస్తుంది. ఓకేనా? అర్థమైంది అందరికి? సో ఇప్పుడు మనం ఈక్వేషన్ రాయాలి. ఇంకా చూడండి ఈక్వేషన్. చెప్పండి అమ్మా, చెప్పండి. సో 74.5 ప్లస్ 8.4 ఇంటూ ఎక్స్ ప్లస్ కే ఫార్ములా అంతేనా? ఇక్కడ ఉంది మనకు అదే కదా, ప్లస్ సింబల్. ఏదైనా ఒకటే రాయాలి, రెండు రాయకూడదు. సో 74.5 ప్లస్ 8.4. చెప్పండి అమ్మా. 74.5 ప్లస్ 8.4 ఎక్కడి నుంచి వచ్చింది సార్? మనమే తీసుకున్నామా? ప్రాబ్లం ఇచ్చాడు. క్వశ్చన్ లో ఉంటాయి అసలు ఏ వాల్యూ క్వశ్చన్ ఉంటుందమ్మా, క్లియర్ ఇస్తారమ్మా. ప్రాబ్లం ఇస్తారు క్లియర్ గా. ఓకేనా? ఓకే. సో 74.5 ప్లస్ 8.4 ఎక్స్. సో 74.5 ప్లస్ 8.4 ఇంటూ మరి ఎక్స్ ప్లస్ మన డిఫరెన్స్ ఎంత వచ్చింది? 3. ఓకేనా? 3 వచ్చింది కదా, ఎక్స్ ప్లస్ 3. రైట్. 74.5 ప్లస్ సో 8.4 ఇంటూ ఎక్స్, 8.4 ఎక్స్ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ అంతేనా? కాదు సార్, ప్లస్ సార్. ఓకే ప్లస్. వెరీ గుడ్. ఓకే, సో 8.4 ఇంటూ 3, 3 4s are 12 above 1, 3 8s are 21, 25, 25.2. ఓకే, 25.2. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఇది ఎక్స్ వాల్యూ, ఇది వితౌట్ ఎక్స్ వాల్యూస్, ఈ రెండు. అవునా? రెండింటిని ఏం చేయాలి మనం రెండింటిని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుంటే 5 2 7 4 5 9 7 2 9 99.7. ఓకేనా? ప్లస్ దీని యాజ్ టీజర్ రాయండి 8.4 ఎక్స్. ఓకేనా? సో నా మళ్ళీ ఇదే మోడల్ రాయాలి. ఇక్కడ ఏం రాసాం రాయండి. ఆరిజిన్ ఇయర్ ఎప్పుడైందమ్మా? ఇప్పుడు ఇక ఆరిజిన్ ఇయర్ చెప్పండి. 1994. 1994 మనం ఎక్కడ షిఫ్ట్ చేసినాం? 1997. ఇక్కడ ఇది 1997 అవుతుంది. ఓకేనా? రిమైనింగ్ సేమ్ యాజ్ టీజ్ రాయండి. 1997 ఎక్స్ యూనిట్ 1 ఇయర్, ఎక్స్ యూనిట్ 1 ఇయర్. ఇది 4 మార్క్స్ అమ్మా, కంపల్సరీ ప్రాబ్లం. ఓకేనా? హార్జాంటల్ గా పెట్టండి సార్, స్క్రీన్ షాట్ చేసుకుంటాం. ఏంటమ్మా? అడ్డం పెట్టేస్తాను, ఒక నిమిషం. సో కనబడుతుందా క్లియర్ గా? కొంచెం ఇది సార్. ఓకేనా? ఓకే సార్. ఒక నిమిషం సార్. ఓకే థ్యాంక్ యూ సార్. రాశారు అదేంటి సార్? K is equal to 3 అమ్మా, 3 డిఫరెన్స్ కదా. YC is equal to ఇప్పుడు K is టైం డిఫరెన్స్ అన్నారు కింద. టైం డిఫరెన్స్ ఇన్ షిఫ్టింగ్. టైం డిఫరెన్స్. ఓకేనా? ఓకే. రైట్. సో మీరు నెక్స్ట్ ఇప్పుడు 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు, ఒకవేళ 3 వేరియబుల్స్ ఇచ్చాడు అనుకోండి. ఎన్ని వేరియబుల్స్?
3 వేరియబుల్స్ ఇచ్చాడు అనుకుందాం. సో 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఒకసారి చూద్దాం ఇంకా మనం ఫామ్ ఒక ప్రాబ్లం చూద్దాం మళ్ళీ. ఒకసారి ప్రాబ్లం చూపిస్తారా సార్ ఒకసారి? ఓకే చూపిస్తాను. ఇగో ప్రాబ్లం చూడండి అమ్మా. ప్రాబ్లం ఎస్ సార్. ఓకే సార్ రైట్. ఇప్పుడు నెక్స్ట్ 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు చూద్దాం. అంటే స్క్రీన్ షాట్ పెట్టారా ప్లీజ్? ఏంటమ్మా ఇంగ్లీష్ మీడియం అదన్నా చెప్తున్నా, ఒకసారి రాసుకోరాని మీరు, చెప్తున్నాను సార్ చెప్పండి. చెప్పుకున్నామా. The trend origin is shift from 1994 to 1997. 97 in the straight line trend equation. YC is equal 74.5 plus 8.4x, comma, given that the time unit is equal to 1 year. ఎలా సార్ చెప్పండి ఒకసారి. Shift the trend origin from 1994 to 1997. Shift trend origin from 1994 to 97. ఓకేనా? రైట్. ఇప్పుడు 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు చూద్దాం. 3 వేరియబుల్స్. ఓకే. సో 3 వేరియబుల్స్ ప్రాబ్లం రాయనమ్మా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం రాయండి. చెప్పండి సార్. Shift the trend origin forward by 5 years. సార్ మరోసారి రిపీట్ చేయరా సార్? 10 చెప్తున్నాను ఒకసారి. Trend origin is to be shifted forward by 5 years. That is from 1999 to 2004. తెలుగు మీడియం వాళ్ళు దిగువనీయబడిన ప్రవృత్తి సమీకరణంను 5 సంవత్సరాల ముందు కాలానికి అనగా 1999 సంవత్సరం నుండి 2004 సంవత్సరంకు మార్చి ప్రవృత్తి సమీకరణను 2004 సంవత్సరంలో మార్చి ప్రవృత్తి సమీకరణం
సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. సార్ సార్ ఏం వినిపించట్లేదు సార్. సార్ వాయిస్ వినబడట్లేదు సార్ మీది. సార్ లేదు. బయటికి వెళ్ళాడా? ఈ ప్రాబ్లం ముందు ప్రాబ్లం ఎవరైనా వింటే కొంచెం స్క్రీన్ షాట్ పెట్టారా నాకు గ్రూప్ లో. హలో, గ్రూప్ లో పెట్టండి. సో ఆర్జినియర్ ఏంటమ్మా? ఆర్జినియర్ ఏంటి చెప్పండి. ఆర్జినియర్ ఆర్జినియర్ ఏంటి? ఆర్జినియర్ 1999. 1999. ఓకేనా? ఎక్స్ యూనిట్ 1 year. ఎక్స్ యూనిట్ 1 year. ఓకేనా? సార్ వీడియో కనిపించట్లేదు సార్. ఆగండి వెయిట్ చేయండి. సిగ్నల్ పోతుంది. సిగ్నల్ పోతుంది. బాగుంది. కనెక్ట్ ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్ సరి కావట్లేదు. సో ఆరిజిన్ ఇయర్ 1999, ఎక్స్ యూనిట్ 1 year. ఓకేనా? ఇప్పుడు మనము సో కేజీకోల్ ఎంతమ్మా? కేజీకోల్ ఎంత వస్తుంది చెప్పండి. కేజీకోల్స్ ఎయిర్ షిఫ్ట్ చేయాలి 2004 year షిఫ్ట్ చేయాలి. వీడియో అదే ఓకే నాకు బ్లరే కనబడుతుంది కానీ ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. సో షిఫ్టింగ్ ఇయర్ 2004 మైనస్ ఆరిజిన్ ఇయర్ 1999. ఆరిజిన్ ఇయర్. సో డిఫరెన్స్ ఎంత? కేజీకోల్ ఎంత? 5 వస్తుంది. కేజీకోల్ ఎంత? 5 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈక్వేషన్ రాయండి ఇంకా. సో yc ఈజ్ ఈక్వల్స్ a ప్లస్ bx ప్లస్ k. లాటరీ ఇయర్స్కే కదా మనం షిఫ్ట్ చేసేది. ప్లస్ రాస్తున్నా. ఓకే, ప్లస్ c ఇంటూ ఎక్స్ ప్లస్ కే స్క్వేర్. సార్ క్లియర్ లేదు సార్. సార్ మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? క్లియర్ లేదు, అదే చెప్తున్నాను. చూస్తున్నాను, అదే సిగ్నల్ సరే క్యాచ్ చేయట్లేదమ్మా. yc ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ కే ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ కే హోల్ స్క్వేర్. ఇందాక చూపించాను చూసారా ఫార్ములా మీకు? సరే అదే అన్నట్టు ఇంకా. సో ఇప్పుడు వాల్యూస్ చూడండి. ఇంకా నేను అవసరం అయితే మళ్ళీ గ్రూప్లో పంపిస్తా కదా, నేను యాడ్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంతో మనకి? 20.4 కనబడుతున్నా? క్లియర్ లేదా? అదే ఓకే చూస్తున్నాము. సార్ ఒకసారి నెట్ ఆఫ్ చేసాం అని చెప్పారా సార్? చేస్తాను, ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. సార్ పర్లేదు చెప్పండి సార్, టైం లేదు కదా అయిపోయింది. సో 20.4 మైనస్ 1.5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ప్లస్
సి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 0.6 ఇంటూ ఎక్స్ ప్లస్ కే వాల్యూ ఎంత 5 హోల్ స్క్వేర్. నౌ yc ఈజ్ ఈక్వల్స్ 20.4 మైనస్ 1.5 ఇంటూ ఎక్స్ 1.5x ఈ తర్వాత అర్థం మళ్ళీ దీన్ని. సో ఎక్స్ ప్లస్ 5 ప్లస్ 0.6 ఇంటూ ఎక్స్ 0.6x దీన్ని విడగొడదాం. ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ని విడగొట్టండి మీరు. చెప్పండి a ప్లస్ b హోల్ స్క్వేర్ వాల్యూ. ఏ చెప్పండి a ప్లస్ స్క్వేర్ b హోల్ స్క్వేర్ వాల్యూ చెప్పండి. ఏ స్క్వేర్ సో a స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఇక్కడ 2 ఇంటూ 5 ఇంటూ ఎక్స్. అదే ఓకే. సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అన్నట్టు 5 స్క్వేర్. దీని ఇప్పుడు మళ్ళీ yc ఈజ్ ఈక్వల్ 20.4 మైనస్ 1.5 ఇంటూ ఎక్స్ 1.5x ప్లస్ 1.5 ఇంటూ 5 1.5 ఇంటూ 5 ఎంతమ్మా ఎంత వచ్చింది? 7.5 7.5 వస్తుంది. 7.5 ప్లస్ 0.6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0.6x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ ఎక్స్ 10x అవుతుంది. 10x ప్లస్ 5 in 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. సో ఇప్పుడు yc ఈజ్ ఈక్వల్ 20.4 మైనస్ 1.5x ప్లస్ 7.5 ప్లస్ సో 0.6x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25. ఇప్పుడు ఎక్స్ లేనివన్నీ యాడ్ చేసుకోండి, ఎక్స్ లేని యాడ్ చేసుకోండి, ఎక్స్ స్క్వేర్ లేని యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఎక్స్ లేని అన్ని యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ yc ఈక్వల్ 20.4 ప్లస్ 7.5 ప్లస్ 25 వస్తుంది. 25 ప్లస్ మళ్ళీ ఏమొస్తుందంటే ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నా ఏవేవి యాడ్ చేసుకున్నాం యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి నెక్స్ట్ ఎక్స్ ఉన్నాయి, ఎక్స్ యాడ్ చేసుకోండి. సో yc ఈజ్ ఈక్వల్ మనకి 27.4 ప్లస్ 4.5x ప్లస్ 0.6x స్క్వేర్ వస్తుంది. ఇది మనకు ఆన్సర్. సో మీకు ఇది గ్రూప్లో పెట్టేస్తా చూడండి ఒకసారి. మరి ఓకే సార్. డౌట్ ఉంటే నన్ను అడుగుతారంట. ఓకే సార్. సో ఇది షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్. తర్వాత షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ తర్వాత కన్వర్షన్ ఆఫ్ ట్రెండ్ ఈక్వేషన్ ఉంది. మళ్ళీ కన్వర్షన్ ఆఫ్ ట్రెండ్ ఈక్వేషన్ అది రేపు చూద్దాం. ఓకేనా? ఇది కూడా క్లియర్ రావట్లేదు. ఇది కూడా సార్ ఒకసారి మీ మొబైల్ చెక్ చేసుకోండి సార్, అస్సలు కనిపించట్లేదు. అదేదమ్మా ఇప్పుడే కదా అయింది ప్రాబ్లం. నెట్ వచ్చి వస్తుంది సిగ్నల్స్ లేవేమో సార్ అంతే. అదే అవును. సరేనమ్మా, ఈ రోజుతో స్టాప్ అవుతున్నా, నేను ఎగ్జిట్ అవుతున్నా. నేను తనకి ఫోన్ చేస్తా.